నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంకర లారీ, 21 మంది మృతి, పలువురికి గాయాలు. ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి, మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశం. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించేందుకు గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటన. ప్రభుత్వం తరపున 5 లక్షలు, టీజీఎస్ ఆర్టీసీ తరపున 2 లక్షలు ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. స్టెమ్ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగిందన్న ప్రధాని, న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ను ప్రారంభించిన మోదీ, భారత్లో ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎస్ఎల్బీసీ సందర్శించి సమీక్ష నిర్వహించనున్న సీఎం. చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు. ముంబై వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న ప్రధానమంత్రి. ఇక వార్తల్లోని వివరాలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కడబడి సమాచారం అందేంత వరకు ఈ ఘటనలో 21 మంది మరణించారని తెలుస్తుంది. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో కొందరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకొని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరతో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. TS34 TA 6354 నంబరు గల ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బస్సు బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కళాశాలకు వెళ్లే ఉద్యోగులు ఎక్కారు. మొత్తంపై బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులతో పాటు బస్ కండక్టర్ రాధను పోలీసులు రక్షించారు. కండక్టర్కు గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. సీఐను చేవెళ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్యం అందించేందుకు గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని, హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై సచివాలయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేసేందుకు అధికారులతో సంప్రదింపుల కోసం 9919199545 మరియు 9440854433 నంబర్లకు సంప్రదించాలని కంట్రోల్ రూమ్ సిబ్బంది కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రంలో ప్రముఖులు తన సంతాపాన్ని ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరిన్ని వివరాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు.
అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పర్యవేక్షించాలని కోరారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించేందుకు గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని, హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బస్సు ప్రమాదంపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం అధికారులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు, కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఖానాపూర్ స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎక్స్లో పేర్కొన్నారు. మరణించిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పార్టీ ముఖ్య నేతలను అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మీర్జాగూడ బస్సు ప్రమాద మృతులకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోందని తెలిపారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారన్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను పోలీసులు గుర్తించారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు, టీజీఆర్టీసీ తరపున 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఈరోజు పర్యటించనున్నారు. ఇటీవల తుఫాను కారణంగా పూర్తిగా నష్టపోయిన ప్రాంతాలను పర్యటిస్తూ పూర్తిగా ముప్పుకు గురైన మర్లపాడు, తాండా తదితర ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. దీంతోపాటు ఎస్ఎల్బీసీ వద్ద అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేందుకు తగిన సూచనలు చేయనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ రఘునాథ్ గాయక్వాడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందితో పూర్తిస్థాయి బందోబస్తు చర్యలు చేపట్టారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా స్టార్టప్ కంపెనీ కిడ్డీ మైత్రి తయారు చేసిన కేఎం న్యూమరిక్ ప్రోటోటైప్ ఇండియా జాయ్ 2025లో అందరినీ ఆకట్టుకుంది. కిడ్డీ మైత్రి సంస్థ ప్రతినిధి నిపుణ్ చౌబే దూరదర్శన్తో మాట్లాడుతూ ఇది ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషల్లో అందుబాటులో ఉందని, పిల్లలు బేసిక్ కౌంటింగ్, షేపింగ్, జియోమెట్రీ, డేటా మేనేజ్మెంట్లను సులభంగా నేర్చుకోవడానికి సహాయపడుతుందని చెప్పారు. బ్యాటరీ ఆధారిత ఈ పరికరం క్రియేటివ్ ఇండియా ఛాలెంజ్ పోటీలో విజేతగా నిలిచిందని, త్వరలోనే మార్కెట్లోకి రానుందని నిపుణ్ చౌబే తెలిపారు. Without being getting affected from the internet. So this is completely offline device, affordable for the masses. So here we have the clock and they have to select the timing. Based on this gamified version, they will learn different aspects of foundational numeracy. So so this device entirely is developed indigenous, like from the design to hardware to OS. We also have developed indigenous OS for this, and we are developing the applications. And this product will be soon into the market, like by the next year. And in waves we got the first prize for developing this, and there it was MVP. Now we are going forward for the market ready product. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు తిరిగి స్వాగతం. భారత మహిళల జట్టు 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. మరిన్ని వివరాలు చూద్దాం. భారత మహిళల క్రికెట్లో సువర్ణాధ్యాయం లిఖితమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ను ఓడిసి పట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ, మొబైల్ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన భారతావని ఒక్కసారిగా పులకరించిపోయింది. సెమీస్లో సూపర్ విక్టరీతో ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్లోనూ మరుపురాని ప్రదర్శన చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలి వర్మ 87 పరుగులు, ఆల్రౌండర్ దీప్తి శర్మ 58 పరుగులు, స్మృతి మంథానా 45 పరుగులతో రాణించడంలో దక్షిణాఫ్రికాకు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు మంథానా, షఫాలి ఆరంభం నుంచి నిలకడగా ఆడి భారత్కు శుభారంభం అందించారు. హాఫ్ సెంచరీ ముంగట స్మృతి అవుట్ అయింది. దీంతో తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో షఫాలి అర్ధశతకం అందుకుంది. తర్వాత జమీమాతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది షఫాలి.
సెంచరీ దిశగా సాగుతున్న ఆమెను అయ్యబొంగ వెనక్కి పంపింది. కాసేపటికే జమీమా కూడా పెవిలియన్ చేరింది. ఈ దిశలో దీప్తి హర్మన్ప్రీత్ కౌర్ 4వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం అందించారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్లో దిగిన సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ 101 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5, షఫాలి వర్మ 2, శ్రీ చరణి 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షఫాలి వర్మ బ్యాట్తో బంతితో మ్యాజిక్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో 51 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. బ్రిట్స్ రన్అట్ రూపంలో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బోష్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరింది. ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 2 కీలక వికెట్లు తీసిన షఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇక భారత్ తొలిసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకోవడంలో స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మది కీలక పాత్ర ఉంది. తొలుత బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన దీప్తి బౌలింగ్లో బంతితో అద్భుతం చేసింది. ఈ యూపీ క్రికెటర్ 5 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించింది. 9.3 ఓవర్లు బౌలింగ్ చేసిన శర్మ 39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 17 వికెట్లతో దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది. తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ నజరానా లభించింది. జగజ్జేత భారత్ రికార్డు స్థాయిలో 39.80 కోట్ల ప్రైజ్ మనీ అందింది. రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 19.90 కోట్ల లభించాయి. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచ కప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డివై పాటిల్ స్టేడియం మార్మ్రోగింది. భారత ప్లేయర్లతో ముచ్చటించిన సచిన్ వారికి అభినందనలు తెలిపాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్కు హాజరై క్రీడాకారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనల వెల్లువ కొనసాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జట్టు అద్భుత విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫైనల్లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్ల ప్రదర్శన చేశారన్నారు. టోర్నీ ఆశాంతం ఆటగాళ్లు అసాధారణ సమిష్టి కృషి, పట్టుదలను ప్రదర్శించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ప్రధాని ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్ ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ESTIC 2025ని ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. ఈ రంగంలో దశాబ్దం క్రితం వరకు మహిళల సంఖ్య 100 కంటే చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు ఏకంగా 5,000 వరకు చేరుకుందని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యలో మహిళల వాటా దాదాపు 43% చేరిందని వెల్లడించారు. ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ అని వివరించారు. నేడు రీటైల్ నుంచి లాజిస్టిక్స్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి పిల్లల హోంవర్క్ వరకు ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించబడుతుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ గ్లోబల్ AI సమిట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. इनोवेशन जब इंक्लूसिव होती है तो उसके प्रमुख बेनिफिशियरी ही उसके लीडर्स भी बन जाते हैं. भारत की महिलाएं इसका सबसे बड़ा उदाहरण है. आप देखिए, दुनिया में जब भारत के स्पेस मिशंस की बात होती है तो उसमें इंडियन विमेन साइंटिस्ट की चर्चा बहुत ज्यादा होती है. पेटेंट फाइलिंग में भी भारत में महिलाओं द्वारा सालाना फील्ड पेटेंट्स की संख्या एक दशक पहले 100 से भी कम थी. अब ये सालाना 5,000 से भी ज्यादा तक पहुंच गई है. स्टेम एजुकेशन में भी महिलाओं का शेयर करीब 43% है, जो कि ग्लोबल एवरेज से भी ज्यादा है. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రం ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. నైనిటాల్లో రాజ్భవన్ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు.
ఇక రేపు రాష్ట్రపతి కాంచీ ధామ్లో నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం నైనిటాల్లోని కుమావన్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. उत्तराखंड की ये शौर्य परंपरा सभी देशवासियों के लिए गर्व की बात है। भारत की लोकतांत्रिक परंपरा को शक्ति प्रदान करने में उत्तराखंड के अनेक जनसेवकों ने महत्वपूर्ण योगदान दिया है। मैं जो अभी हम लोगों के साथ है उनको मैं नमस्कार करती हूँ, साधुवाद देती हूँ, और जो हमारे साथ नहीं है उनको मैं नमन करती हूँ। हमारे संविधान निर्माताओं ने नागरिकों के लिए एक समान सिविल संहिता के निर्माण हेतु संविधान के अनुच्छेद 44 के तहत प्रावधान किया है। संविधान निर्माताओं के नीति निर्देश के अनुरूप समान नागरिक संहिता विधेयक लागू करने से जुड़े उत्तराखंड विधानसभा के सदस्यों की मैं सराहना करती हूँ। मुझे बताया गया है कि उत्तराखंड विधानसभा में 550 से अधिक, जो अध्यक्ष महोदय भी उल्लेख कर रही थी, कि अधिक विधेयक पारित किया गया है। వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఆయా రాష్ట్రాల సీఎస్లకు మినహాయింపు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన పలు రాష్ట్రాల సీఎస్లు క్షమాపణలు తెలియజేశారు. కోర్టు ఉత్తర్వుల అమలు నేపథ్యంలో సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై వివరణలు ఇచ్చుకున్నారు. భవిష్యత్తులో అవసరం ఉంటే పిలుస్తామని వెల్లడించింది. ఈ కేసులో ప్రతివాదిగా భారత జంతు సంక్షేమ మండలిని కూడా కోర్టు చేర్చింది. ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగానే ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం ఢిల్లీ గాలి నాణ్యత సూచిక ఉదయం 319గా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సబ్ కమిటీ ఇప్పటికే జాతీయ రాజధాని ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP-2 పరిమితులను విధించింది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నీటి స్ప్రింక్లర్లను వెదజల్లుతున్నారు. ఢిల్లీ వాయు కాలుష్యం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి బిన్ రషీద్ 2 రోజుల భారత పర్యటన నిమిత్తం న్యూఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో రషీద్ భేటీ కానున్నారు. 5వ ఇండియా బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ సమావేశంలో పాల్గొంటారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప తీవ్రత కారణంగా 10 మంది మరణించగా 260 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున భూకంపం సంభవించి దేశంలోని వాయువ్య, మధ్య, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య, తూర్పు మండలాలు సహా అనేక ప్రాంతాలను కుదిపివేసిందని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. భూకంప కేంద్రం మజార్-e-షరీఫ్ నగరానికి సమీపంలోని ఖోల్మ్లో 23 కిలోమీటర్ల లోతులో గుర్తించబడింది. ఈ ప్రభావం ఉజ్బెకిస్తాన్, తజాకిస్తాన్, పాకిస్తాన్లలో కూడా ఉందని తెలిపింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన 3,084 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ ఆస్తుల్లో ముంబై పాలీ హిల్లోని నివాసం, ఢిల్లీ రిలయన్స్ సెంటర్ భూమితో పాటు ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్, ముంబై, పూణే, ఠాణే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరిలోని వాణిజ్య, నివాస ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఈడీ అధికారులు ఇవాళ వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. భారత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 49 పరుగులు చేసి అలరించాడు. తిలక్ వర్మ 26 బంతుల్లో 29 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో విఫలమైన గిల్ మూడో మ్యాచ్లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2, శివం దూబే 1 వికెట్ పడగొట్టాడు. 4వ టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంకర లారీ, 21 మంది మృతి, పలువురికి గాయాలు. ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశం. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటన. ప్రభుత్వం తరపున 5 లక్షలు, టీజీఎస్ఆర్టీసీ తరపున 2 లక్షలు ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. స్టెమ్ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగిందన్న ప్రధాని. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ను ప్రారంభించిన మోదీ. భారత్లో ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సందర్శించి సమీక్ష నిర్వహించనున్న సీఎం. చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు. ముంబై వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న ప్రధానమంత్రి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.